సరే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై గురు. తెల్లవారెను మోహతిమిరం బెల్లవాయను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయం ఆత్మా మేలుకోవే. మూడు గుణములు మునిగిపోయెను ఏడు ధాతువులెను కబట్టెను ఏడ ఏమియు లేకపోయెను ఎరిగి మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్టతనువులు వడవి బట్టెను అష్టమదములు కమికమణగెను కష్ట సుఖముల కాంక్షధీరెను ఘనత మేల్కొనవే ఆత్మా మేలుకోవే. అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడెవీడెను అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడెవీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. వాసనత్రయమొదిలిపోయెను ఈషణత్రయమిపుడే వీడెను విన్నదేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. సాగరంబుల చప్పుడుడిగెను వాద భేదము వదలిపోయెను నాదమప్పుడే నశ్యమాయను నయమే మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మండలములనే మమత మానెను కుండలి స్థలి కూలిపోయెను పండు వెన్నెల భావమాయను పరగ మేల్కొనవే ఆత్మా మేలుకోవే. మనసు బుద్ధియు మరల జనియను మానిపోయెను జనన మరణము మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే ఆత్మా మేలుకోవే. గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపోయెను కుడి ఎడములు సమమే ఆయను గురి తెరుకపోయెన్ ఆత్మా మేలుకోవే.
పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను. బాగుగా శేషమ్మ భావము బయలులో కలసెన్. ఆత్మా మేలుకోవే. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణాచార్యులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. జై గురుదేవ్. జై గురు. మీరి సుషుమ్నకు నావల సేరి సుధారసము గ్రోలు చింతాపరుడై పోరుము చిత్వరమబ్బును కోరికల నడంచి మించి గురియంట నగోరా. స్థిరబుద్ధిని పరమంట నగురా. అరికార బ్రహ్మాల నలవి గాని బయలు స్థిరముగా నీలోన తేజరిల్లుచునుండు. పరము గ్రోలి పాలు మాలక పట్టు విడుపులు లేకయుండుము. గురుతరంబగు భావమది బహు గుప్తతరమగు బట్ట బయలు నా గురి అంట నగురా. స్థిర బుద్ధిని పరమంట నగురా. జై గురు. జై గురు. జై గురు. జై గురుదేవ. జై గురు. చిదగ్నితత్వమగు అంతర్సుషుమ్నను మీరి ఆవరణున్న గంటికను చేరు. ఆజ్ఞేయము ద్వారా జరుగు జీవ వ్యవహారమును వీల్చుడు ద్వారా గంటికను చేరితిని గనుక సూత్రాత్మ సత్తా క్రియోన్ముఖమగు స్థానం అదే. ఆగ్నేయ చక్రం నుంచి ఎక్కడైతే ఏ సూత్రాత్మ స్థానంగా ఉన్నటువంటి సహస్రారంలో జీవక్రియలకు క్రియోన్ముఖమయ్యేటువంటి సత్తా ఎక్కడి నుంచి అయితే పుడుతోందో అక్కడికి చేరుకొని అక్కడ అమృతపానము చేయుతూ జీవ ఈశ్వర కారములకు సంబంధించిన చింతలు మానము. నిజానికి చక్రాలు ఏవైతే ఆధార చక్రం దగ్గర నుంచి ఉన్నాయో వాటి గురించినటువంటి సర్వము జీవుని పటం వేసి అందులో ఎక్కడెక్కడ ఏది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఈ మిత్రకందార్థాలకు భావార్థం రాసినటువంటి మురళీసాగర్ గారు, విజ్ఞాన స్వరూప్ గారు విజ్ఞాన స్వరూప్ అనేటువంటి మురళీకృష్ణారావు గారు సవివరంగా వివరించారు. 2 గంటలకు పైన ఉంది అది వీడియో. అప్పుడే ఒకసారి గ్రూప్లో పెట్టడం జరిగింది. ఎంతమంది విన్నారో మరి. 2 గంటలు ఓపికగా గనక వింటే గనక అందులో మ్యాప్ పెట్టి ఆ మ్యాప్లో నుంచి ఉపాధ్యాయుడు అన్ని చూపిస్తూ వివరించిన పద్ధతిలో వివరించారు. ఆ స్థితిలో నుంచి ఆ క్రియోన్ముఖమైనటువంటి సూత్రాత్మ అనే స్థితి ఎక్కడైతే క్రియోన్ముఖం అవుతుందో, ఎక్కడైతే అది క్రియోన్ముఖం కావడానికి అయినటువంటి స్థానం ఉందో ఆ స్థానంలో జీవ ఈశ్వర కార్యములకు సంబంధించిన చింతలు మానము. అక్కడ దాన్ని తెలుసుకొని దానికి చేరి, ఎందుకనగా ఈ చింతలే సృష్టి విధానం మరియు జనన మరణ హేతువు కూడా ఇదే. ఈ చింతలతోనే ఏది సంకల్పిస్తున్నావో అట్టి స్థితిలోకి నువ్వు మళ్ళీ జన్మెత్తడానికి కారణమైనటువంటిది కలుగుతోంది.
అట్టి చింతలు మాని అధిగమించుటకు పోరాడము. ఆ చింతలన్నీ మాని అధిగమించేక, ఆ చింతలను అధిగమించేక పోరాడము. పోరాటం అంటే అదే, సద్గురువుని చేరి ఏదైతే నువ్వు తెలుసుకుంటున్నావో దాంట్లో నువ్వు ఒక్కొక్కటిగా భ్రాంతి వేయడం అంటే ఒక్కొక్క స్థితిలో నుంచి అధిగమించడం, అధిగమించుకుంటూ పోవడం. అప్పుడు ఈశ్వరీయ విధానమైన క్రియ ఆగిపోవును. ఈశ్వరీయ విధానమైనటువంటి సమిష్టి ఎరుక ఏదైతే నీకు కలుగుతుందో, సూత్రాత్మ అనే స్థితిలో ఉన్నటువంటి నీ సహస్రారంలో, అక్కడ ఆగిపోవాలి. అక్కడ ఆగిపోతే అక్కడి నుంచి క్రియోన్ముఖంగా అన్నటువంటి స్థితిలో అయిపోవాలి. అనగా చిత్శక్తి క్రియోన్ముఖం కాదు. ఈ చిత్ శక్తి అనేది ఏదైతే ఉందో అది క్రియోన్ముఖం అయితేనే వ్యవహారంలోకి, సర్వ వ్యవహారాల్లోకి కార్యోన్ముఖం అవుతుంది దాంట్లో నుంచి. కనుక నీకు చిత్శక్తికి పరముగా అధిగమించిన స్వానుభవం అబ్బును. దానికి పరముగా అధిగమించిన స్వానుభవం అబ్బును అంటే ఏదైతే ఏది కలుగుతోందో, కలుగుతున్నటువంటి సంకల్పాలన్నీ కూడా లేనెరుకలో జరుగుతున్నటువంటివి. లేనెరుకలోనే ఉండి సర్వము విచారించి లేనెరుక లేనిదిగా తెలుసుకొని కనపడుతున్నటువంటి, వినపడుతున్నటువంటి, చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారంతో తాను తాదాత్మ్యం చెందకుండా అదంతా లేనెరుకగా భావించి ఉండడం స్వానుభవంగా. చిత్పరుడగుటకు గాను చిత్తంలో పరుడు. చిత్పరుడగుట అంటే చిత్తంలో పరుడగుటకు గాను, పరమును తెలిసినటువంటి వాడై ఉండటకు గాను ఈశ్వరీయ ఇచ్ఛా సంకల్పములను అణిచివేసి. ఈశ్వరీయ ఇచ్ఛా సంకల్పములు ఏవి? ఈశ్వరీయ ఇచ్ఛా సంకల్పంగా సమిష్టిగా ఏదైతే సృష్టికి కారణమైనదిగా ఉన్నదో అందులో నుంచి వ్యష్టిగా ఉన్నటువంటి నీకు కలుగుతున్నటువంటి సంకల్పములు, మళ్ళీ నువ్వు జీవుడుగా జగత్ అనే భావనలో ఉన్నావు కాబట్టి ఆ భావనలోంచి అధిగమించిన వాడే ముందు అధిష్టానంగా ఉన్నటువంటి సమిష్టిమైనటువంటి ఎరుకగా, సమిష్టి ఎరుకగా తెలియబడి ఈశ్వరుడు అనేది సమిష్టి ఎరుకగా ఉన్నది. అక్కడ సంకల్పం సమిష్టిగా జరుగుతుంటే జగత్ కారణంగా, అందులో వ్యష్టి కారణంగా జరుగుతున్నటువంటి ఇచ్చే సంకల్పాలన్నీ వ్యష్టికి జరుగుతున్నాయి. ఇక్కడ వీటిని అణిచివేసి అట్లా చిత్పరుడు కావాలంటే ఈ ఎరుక ఏదైతే వ్యష్టి సమిష్టిల ఎరుకలుగా తెలియబడుతున్నటువంటి దానిని నువ్వు విచారణ చేత అధిగమించి నువ్వే సమిష్టి ఎరుక అనేటువంటి చిత్పరుడుగా, అంటే ఎక్కడైతే నేను బ్రహ్మముననే స్థితికి దగ్గరికి పోయినావో అక్కడి నుంచి దాటుకునేది. అక్కడ ఏమిగా ఉంది? అక్కడ సమిష్టి ఎరుకగా ఉన్నది నేనే, నా సంకల్పం చేతనే సర్వము ఉన్నటువంటి జగత్తుగా ఉన్నటువంటిది, నేను మేనుడుగా ఉన్నటువంటిది, ప్రకృతిగా ఉన్నటువంటిది, సమస్తము తోచిందంతా అక్కడే. కాబట్టి అక్కడి నుంచి అక్కడ ఇచ్ఛా సంకల్పములు అనేవి కలగడానికి కారణం అక్కడి నుంచి పుడుతోంది. అక్కడ ఇచ్ఛా సంకల్పాలను అణిచివేసి ఆపై బయలగుటకు గురిని అంటగలవు. ఆ పైన బయలంటేకి గురిని అంటగలవు. ఆ పైన బయలు కావాలి అంటే ఆ పైన నువ్వు లేకుండా పోవాలి. నువ్వు లేనటువంటి స్థితే బయలు, నేను లేనిదే బయలు. నాకు ఎక్కడైతే ఇచ్ఛా సంకల్పాలు కలుగుతున్నాయో ఆ ఎరుక లేనటువంటిది. ఆ గురి నీకుంటే ఆ గురిలోకి నేను చేర్చగలిగినటువంటి గురుమూర్తి బయలు స్వరూపంగా ఉన్నది. కేవల సూచన ద్వారా నీవు భావం అందేటట్టు ఆ బయలు నువ్వే బయలయ్యేటట్టు. బయలంటే నీవు లేనటువంటి స్థితే. నీకు ఎక్కడైతే ఇచ్ఛా సంకల్పము లేనటువంటి అశరీరుడుగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కలుగుతున్నవన్నీ లేనెరుకగా భావించి ఆ లేనెరుకలోనే విచారించి లేనెరుక కూడా లేనిదే, ఏ కాలమందున ఇది లేదు, ఉన్నది ఎప్పటికీ బయలుగానే ఉన్నది. ఆ బయలు ఈ వ్యష్టి సమిష్టులకు కారణం కానే కాదు.
అనేటువంటి గురిని అందినటువంటి బయలులో ఉంటావు. బయలు లక్ష్యమగు గురిని అంటగా, బయలు లక్ష్యంగా ఉండే గురిని దాన్ని తెలిస్తే, అంటగా అంటే అది తెలియబడగా, అది అంటడానికి ముట్టుకోవడానికో లేకపోతే ఆ బయలు లక్ష్యమైనటువంటి గురిలో ఏ గురి అయితే నీ గురి లక్ష్యంగా ఉన్నదో ఆ లక్ష్య స్థితిని నువ్వు పొందితే నువ్వే లేకుండా అయిపోయినటువంటి కేవలం బయలుగా ఉన్నటువంటిది ఏదైతే అప్పటికీ ఉందో అది తెలియబడగా, అంటగా అంటే తెలియబడగా అనుకోవాల్సిందే. భావన చెందగా, ఊహించగా. సమిష్టి బుద్ధీంద్రియం అనేది ప్రజ్ఞ చేష్టారహితమై నిశ్చలమై పరమనంటును. సమిష్టి బుద్ధీంద్రియము అనేది ఎక్కడైతే కలుగుతుందో ఎక్కడైతే ప్రజ్ఞ చేత సమిష్టిగా ఉన్నటువంటి సమిష్టి ప్రజ్ఞ, వ్యష్టి ప్రజ్ఞ నుంచి పోయి ప్రజ్ఞానం బ్రహ్మగా మారిన తర్వాత బ్రహ్మగా ఉన్నటువంటి సమిష్టి ప్రజ్ఞగా ఉంది అక్కడ. నేను బ్రహ్మనైతుని అనేది సమిష్టి ప్రజ్ఞ. ఆ సమిష్టి బుద్ధీంద్రియం అనేది ప్రజ్ఞ ఏదైతే విశ్లేషిస్తోందో, ఇదంతా వివరణ చేస్తోందో, విచారిస్తోందో, ఆ బుద్ధి చేష్టారహితమై ఏ రకమైనటువంటి చేష్టల్లోనూ ఆ బుద్ధి వ్యాపకత్వం చెందదు. ఏ రకమైన చేష్టల్లోకి వ్యాపకం చెందనటువంటి నిశ్చల స్థితిలో పరమనంటును. నిశ్చల స్థితిలో చేష్టారహితమై ఉండడమే పరమును తెలుసుకున్నటువంటి స్థితిలో ఉండడం. ఈ చేష్టలతో కూడినటువంటిది అంటే మళ్ళీ ఎక్కడైతే ఈ సంకల్పాలు, ఇచ్చలు అన్నీ పుడుతున్నాయో ఆ స్థితిలోకి మళ్ళీ దిగి రావడం అవుతుంది. అది రహితమైపోయినటువంటి స్థితిలో చేష్టారహితమైనటువంటి నిశ్చలమైనటువంటి పరమును తెలుసుకున్నట్టు అవుతుంది. అది దాటుకున్నవాడు అక్కడ. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ భ్రాంతి రూప సృష్టిని చేయను. సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మ అనే పదం వాడారు, కానీ నిజానికి ముఖములతో కూడినటువంటి ఆకారములతో కూడినటువంటిది లేనే లేదు. ఆకారరహితమైనటువంటిది భ్రాంతి రూప సృష్టిని అంతటి చేస్తున్నటువంటిది అదే. సమిష్టి ఎరుకగా ఏ సంకల్పం అయితే మాయ చేత లేనిది కల్పించబడ్డానికి కారణమైనదో అది బ్రహ్మగా ఉండి భ్రాంత రూప సృష్టిని చేస్తున్నటువంటి సమిష్టి బుద్ధి అనే ప్రజ్ఞే అక్కడ బ్రహ్మగా ఉండి భ్రాంతి రూప సృష్టిని చేస్తూ ఉంది. ఆ హరిగా ఉన్నటువంటి ఈ సృష్టిని పోషిస్తోంది. ఆ హరి అనేటువంటి భావరూపమే. 3 భావరూపాలుగా ఉన్నటువంటివే నిజానికి భౌతికంగా ఉన్నటువంటి రూపాలుగా ఉన్నటువంటివి కాదు. బ్రహ్మం అనేటిది భావరూపంలో ఉన్నటువంటి సంకల్పం, సృష్టి చేస్తున్నటువంటి సంకల్పం. అది హరి అనేటువంటిదేమో సృష్టిని పోషించేటువంటి సంకల్పం, జగద్భ్రాంతిని నిలుపునే కానీ బయలవుట కలవి కాదు. ఏ హరి అయితే సృష్టిని పోషిస్తున్నాడు అని చెప్తున్నారో, సృష్టిని పోషించడం అనేటువంటిది హరి అనేటువంటి భ్రాంతి. అదేం చేస్తుంది? జగత్ భ్రాంతి అనే దాన్ని నిల్చున్నట్టుగా చేస్తోంది. ఆ జగత్ అనేది ఉన్నది పోషిస్తున్నది అంటే అది ఉండడానికి. ఒకటేమో సృష్టి అనే సంకల్పము కలిగింది. అన్నీ కూడా కేవలం సంకల్ప రూపంలో చూసుకోవాలి. దీన్ని పోషించడము అంటే ఇట్లా ఇంట్లో పోషించినట్టు భౌతికంగా దేహాన్ని పోషించే ఈ విధంగా కాదు. మొదటి సంకల్పం పుట్టినటువంటి సమిష్టి ప్రజ్ఞ అనేటువంటి బుద్ధే సంకల్పించడం ద్వారా జగత్తు సృష్టికి కారణమైతే, ఉన్నట్టుగా మాయ చేత తోపింపబడడానికి కారణమైతే, అట్లా తోపించబడుతున్నటువంటి దానిని వృద్ధి చేసి వ్యాప్తి చెంది పోషింపబడినట్టుగా చేస్తున్నటువంటిదేమో హరి అనేటువంటి సంకల్పం. అది జగద్భ్రాంతిని నిలుపునే కానీ బయలుగుట కలవి కాదు. అదేం చేస్తుందంటే జగత్ అనే భ్రాంతిలో ఏదైతే ఆ జగత్ అనే తోపింపజేసిందో, ఆ తోపింపజేసిన దాన్ని నిలబెట్టి దాన్ని పోషింపజేస్తోంది. అంటే దాంట్లోనే నువ్వు తాదాత్మ్యం చెంది ఏదైతే సృష్టి స్థితి లయలు ఉన్నాయి అని చెప్పేటువంటి జగత్తులో నీ ప్రజ్ఞ తాదాత్మ్యం చెందుతుందో ఆ స్థితే పోషణ చేయడం అనేది.
నువ్వు ఆ స్థితిలో పోషణ చేయబడుతున్నావు అంటే నువ్వు ఈ భావిస్తున్నావు సృష్టి స్థితి లయాలని మూడింటిని నీ భావనలో ఉన్నాయని చెప్పి అదే పోషించడం అనేది జగద్భ్రాంతిని నిలుపుతుంది. అది జగద్భ్రాంతి అనే దాన్ని పోగొట్టడము అంటే లేకుండా పోయినటువంటి స్థితి కలగాలి. జగద్భ్రాంతితోనే నేనున్నానని జగత్తున్నాననే తాదాత్మ్యాన్ని చెందుతున్నావు. సృష్టి జరిగిందని స్థితి ఉందని మళ్ళీ లయమవుతుందని. కాబట్టి సృష్టి అయిన జగత్తును లయం చేయటం ద్వారా హరుడు భ్రాంతిని మరుపులో నుంచునే గాని ఆ భ్రాంతి తిరిగి రాకుండా చేయజాలడు. మళ్ళీ ఏ హరుడైతే ఈశ్వరుడుగా భావించి మళ్ళీ సృష్టి స్థితి చేసినటువంటి రెండు పరిస్థితుల్ని లయం చేస్తాడు అనంటే ఆ లయం ఎక్కడికి లయమైంది? లయం చేయటం ద్వారా ఏమైంది అంటే ఏ భ్రాంతి అయితే ఇంతకుముందు సృష్టి జరిగిందని దానిని హరి పోషిస్తున్నాడని నువ్వు భావించావో దాన్ని మరుపునకు గురి చేస్తుంది. ఆ మరుపు గురించి గురి చేయడమే లయం చేయడం. ఆ తాత్కాలికంగా అయింది. మరుపు చెందాడంతే. సృష్టి జరిగింది, సృష్టిలో పోషణ జరుగుతోంది, విష్ణువు చేత వ్యాప్తి చెందుతోంది అని దాన్ని మళ్ళీ లయం చేస్తున్నాడు హరుడు. అంటే ఏమైంది అక్కడ అంటే తాత్కాలికంగా ఏదైతే సృష్టి స్థితి లయాలనే భ్రాంతి జగత్ భ్రాంతి నీకు కలిగిందో అది తాత్కాలికంగా మరుపు చెందిందంతే. లయం చేయడం అంటే పూర్తిగా బయలగటం కాదు. జగద్భ్రాంతిని పూర్తిగా బయలు చేయడం అనేది కాదు. ఆ భ్రాంతి ఏదైతే మరుపు చెందినటువంటి భ్రాంతి మళ్ళీ జ్ఞాపకం లేకొచ్చినప్పుడు మరుపులో నుంచి జ్ఞాపకం లేకొచ్చినప్పుడు మళ్ళీ వ్యక్తం అవుతోంది. మళ్ళీ సృష్టి స్థితి లయలు జగత్తు ప్రపంచం ప్రకృతి అంతా కూడా వచ్చేస్తుంది భావనలోకి. ఆ మరుపు చెందిన స్థితిలో తాత్కాలిక లయంగా చెందినటువంటిది అది. తిరిగి రాకుండా చేయగలిగినటువంటి బయలు కాదు. తిరిగి రానటువంటి బయలులో సృష్టి చేసినది, స్థితి పొందినది, లయం చేసినవి మూడుగా ఉన్నటువంటి త్రిమూర్తులుగా ఉన్నటువంటి అఖండ ఎరుక కూడా లేదు. అఖండ ఎరుక కూడా లేనిది. అది ఎప్పుడూ పుట్టనే లేదనేటువంటి ఎప్పటికీ కేవలం బయలుగా ఉన్నటువంటిదే ఉన్నది. పరిపూర్ణంగా ఉన్నటువంటిదే ఉన్నది. అందులో లేఖనే తోచినటువంటి మాయ చేత వచ్చినటువంటి తోపింపబడినటువంటి జగత్ అనేది ఎప్పటికీ లేదు. కాబట్టి లయం చెందడము అనంటే మరుపునకు జగద్భ్రాంతి నుంచి మరుపునకు గురి కావడమే. మళ్ళీ గుర్తొచ్చిందంటే మళ్ళీ ఆ భ్రాంతిలోకి రావడమే. కాబట్టి ఆ భ్రాంతిని మరుపులో ఉంచుతుంది కానీ శాశ్వతంగా తిరిగి రాకుండా చేయజాలదు. ఈ త్రిమూర్తులు వారి విధానమైనటువంటి సృష్టిని చేయుట, స్థితిని కలగజేయుట, లయము చేయుట అను ఎరుకలోనే సృష్టి నుంచుదురు. ఈ మూడు ఎక్కడ చెందుతున్నారు? ఈ సృష్టి చేయుట, స్థితిని కలగజేయుట, లయము చేయుట అనే మూడు భావాలు మూడు రకాలైనటువంటి కలుగుతున్నటువంటి స్పందన అంతా ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ అంటే లేనెరుకలో కలుగుతున్నటువంటిదే. ఆ భావాలంతా విచారణంతా ఎక్కడ? ఎరుకలోనే సృష్టిని ఉంచి ఎరుకలోనే విచారణ చేసి ఎరుకలోనే అది ఎట్లా లేనిదో తెలియబడుతున్నదంతా దాంట్లోనే. దాన్ని మీరిన దాంట్లో అక్కడ లేదు ఎరుక. అఖండ ఎరుక కూడా లేదు. అక్కడ విచారణ లేదు. లేనెరుకగా తెలియబడుతున్నటువంటిది లేనిదని తెలిసిపోయినటువంటి స్థితి లేకపోతుంది. కాబట్టి ఇదంతా ఈ మూడు స్థితులను కలగజేయుట, సృష్టి చేయుట, స్థితిని కలగజేయుట, లయం చేయుటను ఎరుకలోనే ఈ సృష్టిని ఉంచుతారు తప్ప ఆ సృష్టిని మీరినటువంటిది లేదు. వారిది చంచల బుద్ధి. అంటే ఇంకా ఇక్కడ కదలికలు ఉన్నటువంటి కదలికలకు కారణమైనటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. అటువంటి సంకల్పం ఉండి దానిలోనే ఈ విచారణ అంతా చేస్తున్నటువంటి సంకల్పం ఉంది కనుక బయలగుట లేక పరమగుట వారికి అలవి కాదు. అటువంటి ఆ మూడు స్థితులుగా చెప్పినటువంటి త్రిమూర్తుల స్థితుల్లో బయలగుట అనేది అలవి కాదు. ఎందుకంటే కదలికలు ఉన్నాయి ఇక్కడ. ఏ కదలికలతో చంచలమైనటువంటి తత్వంతో కూడినటువంటి ఎరుకే సృష్టి చేయడానికి కారణమైన దానికి
ఆ కారణమనేటువంటి ఇచ్చా సంకల్పాలను కలిగి ఉంది. దాంతోనే ఇది స్థితి కలుగుతోంది. ఈ స్థితి నుంచి లయం అనేటువంటి మార్పు చెందుతోంది అనేటువంటి 3 రకాలైనటువంటి భావాలు వస్తున్నటువంటివి 3. ఆ 3 ఆ రకమైన భావనలు వస్తున్నటువంటివే ఆ స్థితులు 3. కాబట్టి ఆ చంచల బుద్ధి గనుక బయలగుట, పరమగుట వారికి అలవి కాదు. ఆ బయలగుటము, పరమగుటము అనేటువంటిది ఒక్క లక్షణయుతుడైన శిష్యునికి మాత్రమే పరిపూర్ణ బోధ చేత గురుకృప వలన పరమగుట సాధ్యమగును. లక్షణయుతుడైనటువంటి వాడు బయలు లక్ష్యంగా పెట్టుకొని బోధన చేత సర్వభ్రాంతులను వదిలినటువంటి వాడు. ఇక తన ప్రజ్ఞే సర్వ సృష్టికి, స్థితికి, లయమునకు కారణమైనటువంటివన్నీ తనలోనే కలుగుతున్నాయని, తన ప్రజ్ఞే ఆ బ్రహ్మముగా ఉన్నదని, తన ప్రజ్ఞే ఈ సర్వమును సంకల్పించి తన భావంలో సృష్టించుకొని తన భావంలో ఉన్నట్టుగా భావించి తన భావంలో మార్పు చెందుతోంది. ఎక్కడ చెందుతోందో, ఎక్కడ సృష్టించుకుంటోందో అది అఖండ ఎరుకగా ఉన్న ప్రజ్ఞే ఈ సర్వమును సృష్టిస్తున్నది, భావిస్తున్నది, సంకల్పిస్తున్నది అన్నీ. కాబట్టి అది దానిని దాటుకునే స్థితికి విచారణ చేత తనలోని ప్రజ్ఞే సమిష్టి ఎరుకనే భావన చెందినటువంటి వాడు ఇంకా గురుకృప చేత అక్కడి వరకు తన భావన చెందినటువంటి వాడు ఆ గురువు యొక్క కృప చేత ఆ గురువు అంతకుముందు ఉన్నటువంటి సృష్టికి కారణం కానటువంటి దాని యొక్క నిజస్థితిని తనకెరిగించి దాటిస్తాడు. ఈ తాత్కాలికంగా వచ్చినటువంటి కలవలే తోచినటువంటి ఈ 3 రకాలైనటువంటి సృష్టి స్థితిలయాలనేటువంటివి ఏవైతే కలలో వ్యవహారంగా వచ్చినాయో అదంతా ఏ ప్రజ్ఞ చేత వచ్చిందో ఆ ప్రజ్ఞ రహితమయ్యేటువంటి స్థితిలోకి దాటింపజేయగలిగిండేవాడు సద్గురు. అట్టి సద్గురువు యొక్క కృపచేత మాత్రమే దాన్ని దాటగలడు. కానీ ఈ త్రిమూర్తులు అనేటువంటి విధానంలో ఉన్నటువంటిదంతా కేవలం పరమౌటకు వీలు పడంది. ఒక లక్షణయుతుడైన శిష్యునికి మాత్రమే పరిపూర్ణ బోధ చేత గురుకృప చేత మరి కూడా ఆ గురుకృప కలిగి ఉండాలి. తాను కూడా ఆ స్థితిని సమిష్టి ప్రజ్ఞగా ఉన్నటువంటి స్థితిలో తాను దాటుకునే స్థితిలోకి భావన చెంది ఉండాలి. అదే కారణమైనది. అది కారణంగా లేకపోతే ఏ సంకల్పాలు కలిగినటువంటి దానితో నువ్వు ఇవన్నీ చేస్తున్నావో ఆ ప్రజ్ఞ ఆ బుద్ధిగా ఉన్నది, ఆ సమిష్టి ప్రజ్ఞ లేనిది అని తెలిస్తే నీవు లక్షణయుతుడివి గాన నీలో ఆ ఎరుక బయలై స్థిరమై తేజరిల్లు. ఆ ఎరుక కూడా బయలైపోయి ఆ ఎరుక లేనిదై స్థిరమై తేజరిల్లును అంటే నిజానికి తేజరిల్లడము ప్రకాశం చెందడం అనేది లేదు. చీకటి వెలుతురు అనేవి రెండూ లేనటువంటి స్థితిలోకి పోతుంది. ఇంకా అక్కడ చీకటి లేదు, వెలుతురు లేదు, రెండిటికీ కారణమైనది లేదు. కేవలం బయలుగా ఉన్నటువంటి ఏ కదలికలు లేనటువంటి ఇదంతా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది అంతే. తేజరిల్లు అంటే నువ్వు నీలో భావన చెంది నువ్వు ఇంక మళ్ళీ వ్యాప్తం చెందే స్థితికి కానీ సంకల్పించే స్థితిలోకి కానీ పోవు. అయినప్పటికీ అది పరబయలు కాదు. పరమగోరిన శిష్యుడు గురి గుర్తునందలి గురుమర్మం విడవరాదు. అయినప్పటికీ అది పరబయలు కాదు. పరమగోరిన శిష్యుడు గురి గుర్తునందలి గురుమర్మం విడవరాదు. ఆ గురి ఏ దాని మీద గురిగా పెట్టుకున్నావో ఆ గురిలో నుంచి మళ్ళీ ఆ గుర్తు ఏదైతే ఉందో గుర్తు కలుగుతున్నటువంటి గుర్తురహితమే పరిపూర్ణం అన్నారు. కాబట్టి గుర్తు ఏదైతే కలుగుతుందో గుర్తు కలుగుతున్నటువంటి దానిని రహితపరుచుకున్నటువంటి స్థితిలోకి నువ్వు పోతే పరబయలులో ఏ గుర్తు రావడానికి కానీ ఏ సంకల్పం కలగడానికి కానీ లేదు. వికల్పాలు రహితమైనటువంటి స్థితి ఏదైతే అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏ కోరిక లేనటువంటి బ్రహ్మంలో మొదట పుట్టినటువంటి సంకల్పాన్ని ఆధారం చేసుకొని దాని మీద కప్పినటువంటి మాయ చేత కప్పినటువంటి
మాయతో కప్పే నిజస్వరూపాన్ని కప్పి వ్యాప్తం చేసినటువంటిది ఏది అంటే అదంతా ఉన్నట్టుగా తోపింపజేసి సకల సృష్టికి కారణమైనటువంటిది మాయ చేతనే జరిగింది. కాబట్టి అది ఎప్పుడు గురి గుర్తు గురుమర్మము విడువరాదు అని అంటే ఎప్పుడు గుర్తు ఏముండాలి గుర్తు? మరి జాగ్రత్త అవస్థ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ 2 అవస్థల్లో నువ్వు దేన్ని ఏమీ చేయలేకున్నటువంటి ఒకటేమో కలగా తోచినటువంటిది నిజానికి మేలుకుంటే లేదని తెలుసు. నిద్రలో నీ చైతన్యం పనిచేయదు కాబట్టి సంకల్ప వికల్పములు ఏమీ లేవు, సంకల్పించేది లేదు. జాగ్రత్తలో ఉన్నప్పుడే నిరంతరము నీ బుద్ధి అనేది మనసు అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇదేమో వ్యాపకం చెందుతుంటుంది, అదేమో దానిలో దానికి విశ్లేషిస్తూ ఉంటుంది ఆ బుద్ధి అనేది. అది పని చేయలేటువంటి స్థితిలో ఉండాలి అని అంటే ఏ గుర్తుతో ఉండాలంటే ఏదైతే పరమను చూపించడానికి బయలును చూపించడానికి గురువు నిన్ను రైతుపరిచేటువంటి స్థితిని కలిగించాడో దానితో ఈ 2 మంత్రాల సారాంశం ఒక్కటిగా అయిపోయి ఉండాలి. ఇంకా అవి 2గా ఉన్న ఒకటి బయలులో ఏమీ లేదు, బయలు తప్ప మరేమీ లేదు. ఇంకా ఎప్పటికీ ముందు తరువాత వర్తమానంలో ముందు ఇప్పుడు భవిష్యత్తులో ఎప్పటికీ అదే ఉంటుంది, దానికి కాలమే లేదు. ఈ కాలమంతా దీన్ని మనకు ముందు మనము మన తర్వాత అనేది కాలంతో ముడిపడినటువంటిది, అది కాలాతీతంగా ఉన్నటువంటిది, కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఉంది. ఎప్పుడో మొదలైనది కానీ వ్యవహరించినది కానీ పలానప్పుడు అంతమవుతున్నదని కానీ చెప్పేటువంటివి మాత్రమే కాలంతో ముడిపడి ఉంటాయి. అది బయలుగా ఉన్నది కాలంతో ముడిపడింది, కాలాతీతంగా ఉన్నటువంటిది ఎప్పటికీ ఒకే తీరుగా ఉంది. ఆ ఒకే తీరుగా ఉన్న దాంట్లో మూలం లేనిది వచ్చింది, మూలం లేని గుర్తు అనేది. ఆ గుర్తు రహితమైపోయిన తర్వాత వాని గురి అంతా వానికి గుర్తొచ్చేదంతా ఏమిటి ఉండాలి? అటువంటి వానికి ఆ గురువాక్యం చేత ఏదైతే తనను రహితపరిచి ఉన్న నిజాన్ని చూపించి భావనలో చూపించాడో అది నిరంతరము ఉండాలి. అదే ఇంకా ఇతరత్రా ఉన్నటువంటి వాటిల్లోకి ఇది పోయి స్పందన చెంది మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందే స్థితి రాకూడదు. ఆ స్థితి కలిగినటువంటి శిష్యుడు. కాబట్టి గురి గుర్తులందరి గురుమర్మము విడవరాదు, గురి గుర్తులందరి గురుమర్మం విడవరాదు. కాబట్టి గురి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేస్తామంటే అవన్నీ వాటిని ఒక చిన్న ఉపాఖ్యానాల్లో ఉన్నాయి. అవన్నీను గురి గుర్తుతో పరిణామం, తర్వాత వచ్చేసి సాధనానుభవ క్రమం, అట్లా చిన్న ఉన్నాయి. అవి వాటన్నిటిని కలిసి ఒకటిగా తయారు చేస్తే మేలేమో, దాని ప్రయత్నం చేస్తాను నేను. డౌన్లోడ్ చేసి వేరేగా తీసి దానిని గురి గుర్తుతో పరిణామం అనేది ఈ సాధనానుభవ క్రమం అనేది ఇంకా 1-2 ఉన్నాయి చిన్న వ్యాఖ్యానాలే ఒక చిన్న పుస్తకాలుగా తయారు చేసినవి. వాటన్నిటిని గురించి ఒకటిగా తయారు చేసుకునేది మేలు. ఎప్పుడైనా దీంట్లో పెడితే వాటిని చదువుకోవచ్చు సులభంగా. కాబట్టి గురి గుర్తునందలి గురుమర్మం, ఈ గుర్తు ఎక్కడ కలుగుతుందో మన గురి ఏ విధంగా ఉండాలనో మన గురిని ఆ లక్ష్యంలో చేరిన తర్వాత ఏ గుర్తు అయితే ఈ సర్వమును గుర్తెరుగుతున్నటువంటి దానికి కారణమైనదో అది రహితమైనటువంటి స్థితిలో గురుమర్మం ఏమిటి అంటే ఏమీ లేదు. ఈ గుర్తులు అనేటివి లేనటువంటి స్థితిలో, ఈ సృష్టి అనేదే లేనటువంటి స్థితిలో బయలుగా ఉన్నటువంటిది ఎప్పటికీ కాలాతీతమై ఏ విధంగా ఎప్పటికీ ఉందో దాంట్లో ఏ పరిణామ వికారములు పుట్టుట సచ్చుట వచ్చుట అనే భావాలు లేవో అటువంటి రహిత స్థితిలో నువ్వు ఉండడం, ఎరుక భ్రాంతిలో మళ్ళీ పడరాకుండా ఉండడం. ఎరుక భ్రాంతిలో అంటే వ్యవహారం చేసినప్పుడల్లా మళ్ళా ఇది అర్థమై భావం చెందినప్పటికీ శరీరం ఉండి శరీరంలో గుర్తెరిగేది ఉన్నప్పుడు వ్యవహారం అనేది నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. అది లేనెరుకలో జరుగుతున్న దాన్ని లేకనే జరుగుతున్న వ్యవహారంగా భావించకుండా దాంట్లోకి పన్నారంటే మళ్ళీ ఎరుక భ్రాంతిలోకి మళ్ళీ సర్వము జగత్ అనే మాయలోను వ్యవహారం అనే మాయలో పడిపోతావు. కాబట్టి మళ్ళీ భ్రాంతి చెందే అవకాశం ఉంది. కాబట్టి అవకాశం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అదే గురుమర్మము. ఆ గురుమర్మాన్ని మళ్ళీ విడవరాదంటే నిత్యము నీకు ఇంకా మిగిలిన శేష జీవితం అంతా అదే గుర్తుండాలి మెలకువలో ఉన్నప్పుడల్లా.
పరిపూర్ణం సత్యమనియు ఎరుక లేనిదనియు నిర్ణయించి పరిపూర్ణం సత్యమనియు ఎరుక లేనిదనియు నిర్ణయించి తిరిగి ఎరుక వైపుకు పాలుమాలక బయలు లక్ష్యము కొరకు అతిగా పట్టుబట్టక అయినను విడిచిపెట్టక గురువాజ్ఞానుసారం నడుచుటకు మార్జాల కిశోర న్యాయమున సర్వస్వ శరణాగతిని పొందవలైను. సర్వస్వ శరణాగతిని పొందవలైను అంటాడు. పరిపూర్ణం సత్యమేనని ఎరుక లేనిదని నిర్ణయించి తిరిగి ఎరుక వైపుకు పోకుండా ఉండేటువంటి స్థితిని తెలుసుకొని బయలు లక్ష్యము కొరకు అతిగా పట్టుబట్టక అంటే ఈ అతిగా పట్టుబట్టడము ఈ తీవ్రమైనటువంటి మోక్షాపేక్ష ఎక్కడుంది? ఎరుక స్థితిలో ఉన్నప్పుడే ఎరుక రహితమైన స్థితిని తెలుసుకొని ముక్తిని పొందాలి అనేటువంటి భావన అంతా దీంట్లోనే ఉంది. ఈ పట్టుబట్టడం అనేదంతా కూడా లేనెరుకలోనే నువ్వు చేస్తున్నావు. ఆ బయలును పొందేటువంటి లక్ష్యంతో చేసి ఏం చేయాలి? చేసినటువంటి ప్రయత్నంతోనే విచారణ మొదలైంది. చేసిన ప్రయత్నంతోనే లేనెరుక కాడు నువ్వెవరనే స్థాయి కాటు నుంచి సమిష్టి ఎరుకగా ఏది సృష్టి ప్రారంభించింది అని చెప్తున్నావో ఆ స్థితిలోకి నీ ప్రజ్ఞ అంతా పోయింది. పోయిన తర్వాత మళ్ళీ అటు నుంచి దాటుకునే కొరకు అట్లా విచారణతో నువ్వు ఆరూఢ అయిన తర్వాతనే ఈ ఇంతకాలం నువ్వు పట్టుబట్టి నేర్చుకున్న దాని స్థితిలోకి నువ్వు పోతావు. అట్లా ఒక క్షణంలో జరిగేది కాదు ఇది. ముందు ఇదంతా జరిగితేనే ఆ తర్వాత క్షణంలో పోయేది. గురుకృప కలిగితే ఒక్క క్షణంలోనే దాటించగలుగుతా అంటే ఎట్టి వారిని దాటించగలుగుతాడు గురువు. సాధకుడైన వాడు అంతకుముందు ఉన్నటువంటి తన స్థితి కాట్టించి విచారణ చేసి ఏ గుర్తయితే అవ్యక్తంగా ఉన్న స్థితిలో నుంచి వ్యక్తం కావడానికి కారణమైనటువంటి అఖండ ఎరుకగా ఉన్నదో ఆ అఖండ ఎరుక స్థితి కాట్టించి మళ్ళీ అవతలికి దాటుకునేటువంటి స్థితిలో నువ్వు అంతకుముందు ఉన్నటువంటిదంతా ఆరూఢం చెందింటే ఏ భ్రాంతి లేనటువంటి స్థితికి, భ్రాంతి రహితమైనటువంటి స్థితిలోకి అక్కడ దాకా చేరుకుంటే అప్పుడు గురువు క్షణంలో దాటించే ఉపాయాన్ని చెప్పగలుగుతాడు, నేను రహితపరచగలుగుతాడు. కాబట్టి అట్లా చేరినటువంటి పట్టుబట్టినటువంటి వాడు ఇంకా పట్టు బయలు లక్ష్యం కొరకు అతిగా పట్టుబట్టక అంటే ఆ ఏది ఉండాలి? నీకు లక్ష్యంగా ఉండి లక్ష్య స్థితిలో ఒక్కటొక్కటి భ్రాంతి పోగొట్టుకుంటూ ఉండాల్సిందే. పట్టుబట్టితే ఒక్కరోజు వచ్చేది కాదు. వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు చెదరకుండా ఉండడానికి మళ్ళా నిద్ర వచ్చే వరకు నీవు చచ్చే వరకు గురువాక్యాన్ని సారాంశమైనటువంటి దానిని నువ్వు మరవకుండా మళ్ళీ గుర్తెరుగుతున్నటువంటి దాంట్లోకి పడకుండా ఆ ఎరుకలేకి అట్టే నిలబడి ఉండము. అట్లా నిలబడుకుంటూ ఉంటే ఆరూఢ పోయిన తర్వాత క్షణంలో పోయిన తర్వాత మళ్ళీ పోకుండా మళ్ళీ రాకుండా ఉన్నటువంటిది స్థితి ఉండదు. లేనెరుకలోనే సర్వము వచ్చిపోతూ ఉన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఉండి లేనట్టుగా నువ్వు ఉండాలి. అక్కడ ఉండి లేనట్లుగా ఉండి ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారంగా గుర్తిరగబడుతున్నటువంటిది అంతా కూడా కళలో జరుగుతున్న దానిగా లేనెరుకలో జరుగుతున్న దానిగా భావించి ఉండాలి. గురువాజ్ఞానుసారం నడుచుటకు, గురువాజ్ఞానుసారం ఏదైతే నీ గురువుగారు బోధించుకుంటూ వచ్చారో ఆ స్థితిలో నిలకడ చెంది ఉండాలి. నిలకడ చెంది ఆరూఢమై మళ్ళీ గురువాజ్ఞానుసారం నడుచుటకు మార్జాల కిశోర న్యాయమున సర్వస్వ శరణాగతిని పొందవలను. సర్వస్వ శరణాగతి అప్పటికీ ఉండాలి. నీ భావంలో నీకు అర్థమైపోయి నువ్వు మళ్ళీ దాన్ని నేర్చుకొని నువ్వు గురువుగా మారినంత మాత్రం చేత బోధించడానికి మళ్ళా నీ గురువే నీలేకొచ్చి చెప్తున్నాడు అంతే. నేను బోధించడానికి ఏదైతే నేను గురువుని ఆశ్రయించి సర్వస్వ శరణాగతి పొందానో ఆ గురువే తనలోకి నన్ను తీసుకొని నన్ను లేకుండా నా లేనెరుకను తుడిచేసినటువంటి గురువు నాలోనే ఉండి మళ్ళీ లేనెరుకతోనే ఈ విచారణ అంతా చేస్తున్నాడు అంతే. నేననేటువంటిదే లేదు. నేను పొందినటువంటిది నేను అక్కడ చేసినది లేదు. ఎప్పటికీ శరణాగతున్నే గురువుకు అనే భావంతో ఎప్పటికీ సర్వస్వ శరణాగతి తీరులో ఉండి ఆ గురువులో మమేకమై గురువుకు అన్యంగా నేను లేను అనేటువంటి స్థితిలో గురువే నీలో ఉన్నాడు.
నువ్వు గురువులో ఏకంగా ఉన్నారు. అనేకత్వంతో అనేది లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నారు. అట్లా శరణాగతి పొందినవాడు మాత్రమే అట్టి స్థితిలో ఉంటాడు. గురువు నేర్చుకున్నాడు, గురువు నేర్పుతున్నాడు, గురువు అంతటి లేదంటే గురువుని అధిగమించినటువంటి వాడిని కావాలి, నేను ఇట్లుండాలి, అదంతా కేవలం ప్రజ్ఞే, ఎరుకే. అధిగమించిన వాడిని కావడం, అధిగమించినట్టు చెప్పడం, భావం చేత భాష చేత నేర్చుకొని ఇంకా ఉత్తమంగా చెప్పడం అనేది అంతా నీ ప్రజ్ఞ అనేది కాదు. నీ ప్రజ్ఞ అంతా కూడా ఎరుకే. నీలోకొచ్చి సర్వమును తెలియపరిచి సర్వభ్రాంతుల నుంచి విముక్తి చేసి పలికిస్తున్నది గురువే. అన్యంగా నువ్వు ఏమీ పలకడం అనేది లేనే లేదు. ఆ కరుణ చేత అయితేనే నీకు పదం వస్తుంది, మాట వస్తుంది. నీకు వస్తున్నదాని సర్వము కూడా ఆ గురువే పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఆ సర్వస్వ శరణాగతి భావంతో పొందిన వారు, పట్టుబట్టినటువంటి వారు అట్టి సాధనగా చేసి, అది సాధనగా చేసి ఏమవుతారు? ఎరుకలోనే ఉందు కానీ ఆ భావము గురువు అందించు భావమే కానీ శిష్యునికి స్వయం నిర్ణయం ఏమీ ఉండదు. ఈ భావం ఏ భావం అయితే ఈ ఎరుక రహితమైనటువంటి ఆ స్థితిని నువ్వు భావన చెందే వరకు ఉన్నటువంటిదంతా కూడా నీచే ఎరగబడుతున్నదంతా కూడా ఎరుకలోనే ఉన్నది. ఎరుకలోనే ఉంటావు నువ్వు. ఆ గురువు అందించు భావమునకు శిష్యునికి స్వయం నిర్ణయం కాదు అది. ఆ గురువు అందిస్తున్న భావం నేను రైతుపరచునేటువంటి నువ్వు ఏదైతే అఖండ ప్రజ్ఞ అనేదే సృష్టికి కారణమైనది, అది నాలో భావన చెందుతున్నందువల్ల కదులుతున్నటువంటి మనశ్చేత సృష్టి అన్నిటినీ తెలియబడుతున్నటువంటిదంతా కూడా ఎరుకే. వ్యష్టిగా జగత్తును, నన్ను, నా చుట్టూ ఉన్న బంధాలను కూడా అన్నిటి భ్రాంతులను దాటుకొని పోయిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే అఖండ ప్రజ్ఞ ఉన్నదో ఆ అఖండ ప్రజ్ఞాస్థితిని చేరుకున్నటువంటి నా జ్ఞానాన్ని కూడా రహితపరిచి అది కారణంగా ఉన్న కారణ వస్తువును తొలగించి అది లేనటువంటి స్థితి ఎటువంటిదో తెలియపరిచేటువంటి గురువు. కాబట్టి ఆ భావాన్ని గురువు నీ చేతికి అందించేదంతా కూడా అందించిన తర్వాత కూడా గురుకృప చేతనే సాధ్యమవుతోంది కానీ నీకు నీవుగా పొందుతున్నటువంటిది కాదు. అది నీ స్వయం నిర్ణయం ఏమీ ఉండదు. గురుకృప చేయగానే సాధ్యపడని అతి రహస్యమైన గురుమర్మమి ఎరుక విడిపించు పద్ధతి. ఆ ఎరుక విడిపించు పద్ధతి అనేది అది రహస్యంగా ఉన్నటువంటి, అతి రహస్యంగా గురుమర్మంగా ఉన్నటువంటిది. అది గురుమర్మంగా ఉన్నది అని ఎందుకన్నారంటే ఈ భావస్థితులన్నిటి తాను విచారణ చేత తెలుసుకున్నటువంటి వాడై భ్రాంతి వీడినటువంటి వానికైతే మాత్రమే ఆ గురువు కూడా పొందించగలడు. లేకపోతే ఆ గురువు కూడా ఏ పద్ధతిలో ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఈ శిష్యుడు అటువంటి స్థితిలో గనక అంతకుముందు భ్రాంతులను విడుచుకుంటా రాకపోతే ఆ భ్రాంతిరహితమైన స్థితిని కూడా పొందించడానికి కష్టమైపోతుంది. కాబట్టి నువ్వు సర్వస్వ శరణాగతిగా ఉండడం అనే పదం ఎందుకు వాడారంటే నీలో ఏ రకమైనటువంటి నీ స్వతంత్ర భావాల చేత నీ ఊహ చేత అది కనుక్కుంటూ వెళ్ళాల్సిందే తప్ప భ్రాంతిని వీడుతూ ఏది నువ్వు కల్పించుకొని నువ్వు చేసుకునేటువంటి వ్యవహారం కాదు. అది గురువాజ్ఞానుసారం బట్టబయలులో గురిపెట్టి ఉండము అంటే ఏ బట్టబయలైతే ఏ చర్య లేనిది, ఎక్కడ ఏ కార్యకలాపాలు లేనిది, ఏ వ్యవహారము లేనిది, సమాధి స్థితిలో, నిద్రాస్థితిలో ఏది భావనకు లేకుండా ఉన్నటువంటి, చలనం లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉందో, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సంకల్పరహితంగా ఉన్నటువంటి స్థితిలో ఆ భావం ఉండాలి. కనపడుతున్నటువంటి చలించేటువంటి దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితి. దాంట్లో గురిపెట్టి ఉండమంటే ఆ విధంగా. స్వామి, మీరు పెద్దలు ఇప్పుడు చెప్తుండరే, వినేవాళ్ళంతా పరిపూర్ణులే. మీరు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అంతా ఇప్పుడు పరిపూర్ణ దశలోనే, దీని భావంలో ఉండేవాళ్ళంతా పరిపూర్ణులే. తీరిపోయినాక మళ్ళీ అతట్టు పరిపూర్ణుడు అనేది అంటున్నారు కానీ మున్నెట్లే పరిపూర్ణులు అయినారు అందరూ గురుబిడ్లంతా. స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ ఏకభావంగా జ్ఞానము మాటుగా ఉన్నోళ్ళు కూడా జ్ఞాన వాళ్ళు అన్ని దినము పెద్దలు చెప్తాంటే ఇని అంత అజ్ఞానాన్ని పారదోలుకొని
దీని సంపదలేక ఉన్నారు కాబట్టి మన పెద్ద పెద్ద గురువులుగా కానీ మన శిశువులు కానీ ఎవరన్నా కానీ వినే వాళ్ళందరికీ నా భావం అట్లా అనిపిస్తుంది. సరే సరే అన్న సరే. కనుక గురువాజ్ఞానుసారం బట్టబయలులో గురిపెట్టి ఉండుము. ఆ బట్టబయలులో గురిపెట్టి ఉండుము. ఆ విధంగా స్థిరబుద్ధి పొందుము. చెరువుకు బట్టబయలును బట్టబయలు అనేటువంటి పర్మనెంట్ ఎదుము. అంటే గురువాజ్ఞానుసారం బట్టబయలులో ఊహ చెందినప్పటికీ బుద్ధి విశేషంగా పనిచేస్తున్నటువంటి బుద్ధి ఏమో ఉంది అక్కడ కూడా. బుద్ధి చేతనే ఊహ చెందావు. ఊహ చెంది లేనటువంటి ఎప్పటికీ పరిణామ వికారములు లేని బయలుగా ఉన్నటువంటి దాంట్లో జగత్తు లేనిదని, జగత్తుతో పాటు నువ్వు కూడా లేనిదని, ఏది సంకల్పం అనేది కలిగితే మాత్రమే తెలియబడుతున్న ఎరుక చేత అన్నిటి ఉన్నదని భావిస్తున్నటువంటిది లేనిది అయినప్పటికీ కూడా ఆ స్థిర బుద్ధిలో ఉండుము. దాన్ని తెలిసినటువంటి స్థిర బుద్ధిలో ఉండగా బట్టబయలనేటువంటి పరమనంది నీ ఏ రకమైనటువంటి వాసనలు లేనటువంటి నిర్వాసన మౌన ముద్రా స్థితికి చేరుకుంటావు. నిర్వాసన మౌన ముద్రా స్థితిగా చేరుకున్నప్పుడే బయట బాహ్యంగా వ్యవహారం కాదు, అంతరంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు రహితమైపోవాలి. అంతరంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ రహితమైపోయినటువంటి నిర్వాసన స్థితికి చేరుకోవాలి. అది దాన్ని అంటే అది అట్లా ఉంటే అంటుతావు పరమును అని చెప్పారు. విశేష వాక్య చెప్పారు. దీనికి మళ్ళా విశేష వాక్య చెప్పారు ఈయన. అని ఎందుకు ప్రత్యేకంగా ఈ నాడులు, శరీరంలో పనిచేసే నాడులు, ఈ చక్రాలు, వీటితో అన్నిటితోనూ చెప్తే కదా, మొదట్లోనే చెప్తే ఒక ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని రూపొందించారు ఆయన. 2 గంటల 12 నిమిషాలు 13 నిమిషాలు ఉంది అది. మళ్ళా ఒకసారి దీంట్లో పెడతాను. ఆ పెట్టిన దాన్ని వినండి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మొత్తం అంతా 2, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు అయినా ఎప్పుడైనా ఏముంది, ఖాళీగా ఉన్నప్పుడు వినుకుంటా పోతే మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్లనే ఒక్కోటి స్థిరపడిపోతాయి అవి. అట్లా చెప్పారు ఇది. దాని గురించి మళ్ళీ విశేష వ్యాఖ్య ఇక్కడ చెప్తున్నారు. సుషుమ్న అని పిలువబడే బ్రహ్మరంధ్ర స్థానమందున్న భూమా ఎందున్న గట్టికైన బిందు మండలం నుండి స్రవించేది సుధారసమే జీవహంసలుగా వర్తించుతున్నది. సుషుమ్న నాడి అని పిలువబడుతున్నటువంటి ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో భూమి ఎందున్న గంటిక అయినటువంటి గంటిక అని చెప్పారు. అనేక దళములతో కూడుకొని ఉన్నటువంటి ఒక గంటిక. అది బిందు మండలము నుండి స్రవించే సుధారసమే. ఆ బిందు మండలంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వస్తున్నటువంటి ఆ సుధారసమే జీవహంసలుగా వర్తిల్చున్నది. ఏదైతే గాలి పీల్చుకోబడి వదలబడుతున్నటువంటి హంసగా ఉన్నదో నీలోకి సోహం పీల్చుకోవడం వదలడం అనేటువంటిది జరుగుతూ ఉంది ప్రాణక్రియ. ఆ ప్రాణక్రియలో నుంచి జరుగుతున్నదే అది ఎక్కడ ఊపిరిలో పోయినప్పటికీ ఊపిరి లోపల పీల్చుకొని జరుగుతున్నటువంటి ప్రాణక్రియలో జరుగుతున్నదే వ్యాప్తి చెంది అక్కడ దానితో కలుస్తుంది. ప్రాణం అనేది ఎక్కడైతే నీ ఆలోచనలకు పుట్టడానికి కారణమైనటువంటిది ఉందో అక్కడ దానితో కలిసి పనిచేస్తుంటేనే ఈ జాగ్రత్త అనేటువంటి వ్యవహారం అంతా గుర్తుకొస్తున్నటువంటి స్థితిలోకి ఉంది. అది ఎప్పుడు కలవకుండా ఉన్నప్పుడేమో గాఢ నిద్రావస్థలో ప్రాణం జరుగుతున్నప్పటికీ దాంతో పోయి వ్యవహరించేది లేదు కాబట్టి ఊపిరేమో ఆడుతోంది. కానీ ఎక్కడ సంకల్పాలు పుడుతున్నాయో పుడుతున్నటువంటిది విరమణ చెందినటువంటి స్థితిలో ఉంది, దాంతో పోయి కలవలేదు. శివసుమారక చక్రం అనేది అనంత విశ్వచక్రము మండలత్రయంతో ఈశ్వర హంసలుగా వర్తిల్లుతోంది. ఆ శింసుమారక చక్రం అనేటువంటి 3 మండలాలతో కూడినటువంటి త్రయంగా ఉన్నటువంటిది ఏం జరుగుతున్నదని చెప్తున్నారంటే ఈ ఈశ్వర హంసలుగా వర్తించుతున్నది. హంసలు ఊపిరి తీసుకోవడం విడచడం అనేటువంటి జీవహంసలుగా చెప్పబడుతున్నటువంటి గాలి పీల్చుకోవడం వదలడం అనేటువంటిది ఏమో
వాయువుగా ఉంటే ఇతర 5 వాయువులుగా ఉన్నటువంటి శరీరంలో అంతటా ఆయా పనులు నిర్వర్తిస్తూ ఉంటే, అనంత విశ్వం అనేటువంటి దాంట్లోనేమో ఈశ్వరాంశలుగా అది వర్తించుతున్నది. సచ్చిష్యుడు సహస్రారము, భూమ, శింసుమారకముల మధ్యన ఉన్న సర్వము జీవేశ్వర పద్ధతిగా గల అఖండ ఎరుకానుభవమని, దానిచే జన్మరాహిత్య లక్ష్యముతో గురి అయిన బయలును తాగుచూ చైతన్య రహిత పద్ధతిగా పరమును చేరుటకు గాను స్థిరంగా ఈ మూడింటిని విడిపించడి నిజ గురువును ఆశ్రయించును. కాబట్టి ఈ సహస్రారం అనేది, భూమి అనేది, శింసుమారక చక్రము అనే 3 దాండ్ల మధ్యలో జరుగుతున్నటువంటి సర్వము కూడా ఆ జీవేశ్వర పద్ధతిగా కలిగినటువంటి అఖండ ఎరుక అనుభవం అంతా కూడా ఈ మూడింటి మధ్యలో జరుగుతున్నదని, దాని చేతనే జన్మరాహిత్య లక్ష్యంతో గురి అయినటువంటి బయలును, మన గురిగా ఉన్నటువంటి ఆ బయలు అనేది తెలియబడే కోసం జన్మరాహిత్యం అనే లక్ష్యంతో పెట్టుకొని ఆ మూడిట్లో ఆ 3 చక్రాల మధ్య జరుగుతున్నటువంటి అఖండ అనుభవం ఏదైతే ఉందో ఎరుక యొక్క అనుభవం, దాన్ని తొలగజేయ కోసమే, దాన్ని తొలగింపజేయ కోసమే గురిని బయలు లక్ష్యంగా పెట్టుకొని, జన్మరాహిత్యం లక్ష్యంగా పెట్టుకొని, దాన్ని చైతన్య రహిత పద్ధతిగా పరమును చేరుటకు, చైతన్యం రహిత పద్ధతి, చైతన్యం అనేదే ఎరుక, దాని రహిత పద్ధతిగా పరము చేరుటకు అంటే ఏదైతే నిర్విరామంగా చైతన్యంగా ఉన్నప్పుడంతా పనిచేస్తూ గుర్తెరిగేదాన్ని సంకల్పింపజేస్తుందో, దాన్ని రహితపరుచుకునే పద్ధతిగా ఆ చైతన్యం, అటువంటి చైతన్యం లేకుండా ఉన్నటువంటి పద్ధతిగా పరమును చేరుటకు స్థిరముగా ఈ మూడింటిని విడిపించేది నిజ గురువును ఆశ్రయించును. ఈ మూడింటిని విడిపించేటువంటి నిజ గురువును ఆశ్రయిస్తారు. ఈ 3 చక్రాలైనటువంటి 3 పేర్కొన్నారే, భూమి అనేటువంటి బ్రహ్మ రంధ్రం అనేటువంటిది, దానికి పైన ఉన్నటువంటి సహస్రారం, ఎక్కడైతే సర్వాత్మ స్థితి అనేటువంటిది కలిగి అక్కడి నుంచి పుడుతోందో, ఈ మధ్యలో 3 శింసుమారక చక్రం, ఈ మూడింటి అందున్న మధ్యలో ఉన్నటువంటి సర్వము జీవేశ్వర పద్ధతిగా ఉండే అఖండ ఎరుకేను అని దాన్ని విడిపించే పద్ధతి కోసమే ఈ మూడింటిని విడిపించేటువంటి నిజ గురువును ఆశ్రయించును అని చెప్పారు. త్రిమూర్తులు ఎరుకనందలి అంశములే కావున వారిని ఆశ్రయించిన వారలకు బయలును చేరుట అసాధ్యము. ఆ మూడుగా భావించినటువంటి త్రిమూర్తులుగా భావించినటువంటి వాళ్ళు ఎరుకలో వాళ్ళే కాబట్టి, ఎరుక చేతనే తెలియబడుతున్నటువంటి వాళ్ళు, ఎరుక అనేదే ఆ మూడిటిగా ఉంది. 3 రూపాలుగా ఉన్నటువంటి 3 ఇంతకుముందు పైన వచ్చి కదా, అప్పుడు ఒకటేమో సంకల్పిస్తున్నది, ఒకటేమో పోషిస్తున్నది, ఒకటి లయిస్తున్నది అనే 3 కూడా ఎరుకలో భాగంగా ఉన్నటువంటివే. ఆ ఎరుకలో భావంగా నువ్వు భావన చెందుతున్నటువంటివే. ఆ చెందుతున్నటువంటి ఆ 3 అంశములు చేత ఆ మూడిటే ఆశ్రయించినటువంటి వారికి బయలును చేరుట అసాధ్యము. 3 ఎరుకలోనివే కాబట్టి అత్యంత రహస్యమై సర్వత్రా నిండి ఉన్నదైనటువంటి బట్టబయలైనటువంటి దానిని, గురిని ద్వాదశి షోడశి బోధచే నిశ్చయమైన పరమునందు నిలిచి ఉండవలను. పునరావృత్తి చెందడి ఎరుకను చేరక ఈ ఎరుకను విడిచి ఉండవలనని నిజగురు ప్రబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి అత్యంత రహస్యమైనటువంటిది, సర్వత్రా నిండి ఉన్నటువంటిది బట్టబయలు, అంతటా నిండి ఉన్న బట్టబయలు అనే దానిని ద్వాదశి షోడశిల ద్వారా, ఈ ఉత్త బట్టబయలులో తెలియబడుతున్నదంతా నిజానికి ఏమీ లేనిదని, ఉన్నది అని భావిస్తున్నటువంటి సృష్టితో సహా సర్వము లేనిదేనని, ఎప్పటికీ బయలుదేరున్నదని, ఇది మధ్యలో ఏర్పడినట్టుగా భావించినటువంటిది నశించే తత్వంతో ఉన్నటువంటిదేనని, నిజానికి అంతకు ముందున్న పూర్వస్థితిని ఎవరైతే ద్వాదశి షోడశిల ద్వారా గుర్తురహితపరుచుకుంటారో వాళ్ళ దృష్టిలో ఇది ఏర్పడినట్లు కానీ, ఇది వచ్చి వ్యవహరించినట్టు కానీ, పోతుందని కానీ భావనలే లేవు. అటువంటివి లేనటువంటి స్థితికి పోయినటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. అటువంటి పరంలో నిలిచి ఉన్నారు వాళ్ళు. ఆ ద్వాదశి షోడశి భావం ద్వారా నిశ్చయమైనటువంటి వారికి సృష్టి జరిగినట్టుగా కానీ, వ్యవహరించినట్టుగా కానీ, మళ్ళీ పోతున్నట్టుగా కానీ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎప్పటికీ బయలే ఉన్నటువంటి స్థితిలో
బయలు స్వరూపాన్ని ఎరిగినటువంటి వారై జరుగుతున్న దానితో తాయత్వం చెందకుండా మళ్ళా పునరావృత్తి చెందిన ఎరుకను చేరకుండా, పునరావృత్తి చెందినటువంటి ఎరుకను అంటే మళ్ళీ సంకల్పించకుండా, సంకల్పించినారంటే సంకల్పించినదే సృష్టికి కారణమవుతున్నటువంటిదే జరుగుతుంది, సంకల్పించితే మళ్ళీ ఉపాధి ధరించడానికి కారణమవుతుంది. కాబట్టి మళ్ళీ జన్మను అనేది లేకుండా పునరావృత్తి చెందిడి ఎరుకను చేరకుండా ఆ ఎరుకను విడిచి ఉండవలనని నిజ గురువు ప్రబోధిస్తున్నాడు. ఇక ఇంకొక తత్వం, ఇది సందార్థం ఉంది కానీ ఇది ఖాళీ. దీని వివరణ అంతా చెప్పాలంటే విశేష వ్యాఖ్య దీనికి కూడా ఉంది. కాబట్టి ఊరికే చదివినండి, విశేష వ్యాఖ్య రేపు చెప్పుకుందాం. కన్నార్థం చెబుదామా? అనార్థం చెప్పు, దాని అంతా వేరే చెప్పేకి కాదు, మళ్ళీ రేపు చెప్పేటప్పుడే అది మొదలుపెట్టి చెబుదాం. ఎందుకంటే విశేష వ్యాఖ్య కూడా ఉంది దీనికి, పెద్దగా ఉంది కాబట్టి. తనయాత్మ భావమెరుగని మనుజుని బ్రతుకేటి బ్రతుకు మదకరి విధమౌ ఘనమైన మోక వృత్తిక ననుగ తల మీద నింపుటది చందమురా. మూఢులకెల్ల నిధి బంధమురా. హృదయ సంకల్పములుడుగాని వారికి ముదితాలపై దృష్టి ముక్కొనుచుండును. కదలనివ్వక కంటి పాపను గదియ నొక్కియు త్రిపుడి చేర్చుక సదయ హృదయ సమూహితంబగు సత్యమును మది నెన్నకుండిన నదియే చందమురా. మూఢులకెల్ల నిధి బంధమురా. కాబట్టి దీంట్లో చెప్పినటువంటి దాంట్లో తానెవరో, తనువెవరో, శరీరం అంటే ఎవరో, దాంట్లో ఆ ఆవరణలో ఉండి అధిష్టానంగా తాననే పలుకుతున్నది ఎవరో, అది తెలియనటువంటి మనుషుని బ్రతుకు ఏం బ్రతుకు, అది తెలియకుండా జీవిస్తున్నటువంటి వాళ్ళు అంటే ఇతర జీవులు ఏ విధంగా పుట్టి పెరిగి తాము సంతానాన్ని కని ఆహారాన్ని పొంది మళ్ళీ కొంతకాలానికి నశిస్తూ ఉన్నాయో ఇతర జీవుల్లాగా, అట్లే ఎవరు ఈ విచారణ వైపుకు రాకుండా, దీని గురించి తెలుసుకోకుండా ఇతరత్ర కేవలం తాము శరీరంతో ఉన్నటువంటి వారము అని ఆ శరీర భావనతో జీవిస్తున్నటువంటి వాళ్ళంతా అట్లాంటి వాళ్ళ బతికేంది. ఇతర జీవులు ఏ విధంగా చేస్తున్నాయి అవి కూడా అట్టే విధంగా పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, వ్యవహారం చేస్తున్నాయి. ఇంకా నేను అనే బలమైన భావనతో స్వార్థపూరితంగా వ్యవహరించి సర్వకృత్యాలు అన్నీ చేస్తున్నాయి. అవి విచారించకుండా ఉన్నటువంటి, తన స్వరూప స్థితిని తెలియకుండా ఉన్నటువంటివి. అటువంటివన్నీ మానవులుగా ఉన్నప్పటికీ జంతు సమానులై ఉన్నారు వాళ్ళని అని అంటున్నారు. కాబట్టి అటువంటి వారిని బ్రతికేందుకు తనను తన తనువును లేనివని తెలిసిన వాడు, తాను కానీ తన తనువు కానీ నిజానికి లేనివని తెలిసిన వాడు ఎరుకతో మలినపడడు. ఎరుకతో మలినపడిన వాడు ఏమవుతుంటాడు, ఇంకా వ్యవహారంలో ఏది తాను చేస్తున్నాడో అని నేను చేస్తున్నాననే కర్తృత్వ భావనతో ఉండడమే కాక ఇతరులు అనేటువంటి భావాన్ని, ఇతరులు అనే బంధాలను చూస్తున్నటువంటి జగత్తో తాయత్వం చెంది అట్లా చేయాలి ఇట్లా చేయాలని సంకల్పించినటువంటి దానిలతో అదంతా నిజము సత్యము అని తన కళ్ళ ముందరే అనేక మంది పుట్టి వ్యవహరించి పోయినప్పటికీ, అంతకుముందు అయినటువంటి రాజులుగా ఉన్నవాళ్ళు, చక్రవర్తులుగా ఉన్న వాళ్ళు, వ్యవహారం చేసినటువంటి వాళ్ళు కూడా నామరూపాత్మకమైన జగత్తుతో ప్రవర్తించి పోయినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా పోయారు, తన కళ్ళ ముందరే పోయినప్పటికీ కూడా ఎట్లుంటాడంటే ఎరుకతోనే ఉంటాడు మలినం చెంది. ఆ ఎరుకని ఎప్పుడైతే తనను తన తనువును నేనని పలుకుతున్నది ఏంది, నా శరీరం రావడానికి తల్లిదండ్రులు కారణమైతే ఈ శరీరము అనే దాన్ని మొట్టమొదట రావడానికి మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది సంకల్పించినది, కారణంగా ఉన్నది. అది లేకపోతే ఎప్పటికీ ఒకే తీరుగా ఉండే బట్టబయలుగా ఉన్నది అని ఈ విచారణ జోలికి రాకుండా ఎవరైతే
ఎరుకతో ఉన్నాడో వాడైతే పల్లెపడుతుంటాడు. ఈ విచారణ లేకొచ్చి ఎవరైతే తనను గురించి తన తనువు గురించి తెలుసుకున్నాడో వాడు ఎరుకతో మలినపడడు. ఎరుకను వీడి ఉన్నటువంటి గురుకరణ చేత ఎరుకను వీడాడు కాబట్టి ఎరుకను వీడినటువంటి వాడై ఉంటాడు. ఎరుకతో జరుగుతున్నటువంటి చేష్టలతో మళ్ళీ తాదాత్మ్యం చెందడు, మళ్ళీ మలినం చెందడు. అది తెలియని వాడు తన తనువులు విడిచి బ్రహ్మము తాననుచు ఎరుకలోనే ఉండి కొనసాగుతాడు. ఇది అద్వైతంలో చెప్పినటువంటి నువ్వు నిన్ను గురించి తెలుసుకొని, జగత్తును గురించి తెలుసుకొని, అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ జగత్తుతో సహా జగత్తులో ఏర్పడినటువంటి నామరూపాత్మకమైనటువంటి శరీరాలతో సహా సర్వము మిథ్యనేనని అన్నా వినపడలేదన్నా, సర్వము ఏదైతే ఎరగబడుతోందో వినపడలే అన్నా? వినపడలే, చాలా దూరం అయింది నీకు చెల్లు. బాగా వినపడతాది. మాకు వినపడుతుంది, నీది ఏందో ఓరా ఉంది. కాదు, సెల్లు నేను చేతిలో పట్టుకోవాలి. ఇప్పుడు టేబుల్ ఉంటుంది కదా, ఇక్కడ కంప్యూటర్ కానించుకొని దాన్ని కానుకొనే చెప్తాను. కదిలిచ్చేదే లేదు దాన్ని. ఆ ఊరికే ఉంది బాగా వినపడుతుంది. ఒక చోట ఉంటుంది. పైగా ఇది నెట్ కూడా ఇది కదా, వైర్ నెట్ కాబట్టి గాలితో వచ్చే సిగ్నల్స్కు దీనికి ఏం సంబంధం లేదు ఇప్పుడు. మాకందరికి బాగా వినపడుతుంది. ఆ, సరే. కాబట్టి అట్లా ఎవరైతే అదంతా మిథ్య, ఉన్నది ఒక్కటే, అఖండ ఎరుకగా ఉన్నటువంటి ప్రజ్ఞ నేనే, అదే బ్రహ్మము, నేను బ్రహ్మమునైతిని అని తానైనానని తానైనాననేటువంటి దాంట్లో ఉంటే తాననేది ఉంది. ఇంకా అక్కడ తానైనానని భావించేటువంటి అఖండ ఎరుక కూడా ఉంది. అది కూడా దాటుకోకుండా ఉంటే కనుక ఆ ఎరుక అఖండ ఎరుకలోనే ఉండును. అఖండ ఎరుకలోనే ఉండి మళ్ళీ ఎప్పుడో సంకల్పించే ఇచ్చగలిగినప్పుడు, దానితో తాదాత్మ్యం చెందినప్పుడు మళ్ళీ అదే కార్యరూపం ధరించి శరీరంగా జగత్తుగా ఏర్పడడానికి కారణమైనటువంటివన్నీ కలుగుతాయి అనేదాన్ని తాత్కాలికంగా వాటి వరకు చెప్పుకుందాం. సమయం దాటిపోయింది కాబట్టి మళ్ళీ రేపు ఇక్కడి నుంచినే మొదలు పెట్టాలి. మంగళం చెప్పండి. సకల దేశములందు సర్వకాలంబుల సకల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షిరహితుడవైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయార్య మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవలత్వం పైన దేవ గురు పీఠము త్రువ నెరిగిన స్వామి మంగళము మంగళము. కామ క్రోధముల కడతెచ్చి మనము నవేమారు పుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల రామ గురువర్యు ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. ధరను కృష్ణాపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావనించి సరియ గుణ చల పరిపూర్ణము నెరిగించి మరపు తెరపుల బాపు మగనీయా నీకు మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలును పొంకముగా నీదు పూజ చేయా వెంకటచలమయ్య కొంక వేడంగా సంకటంబుల బాపు సద్గురు దేవా మంగళము మంగళము.
శ్రీ పుల్లయార్య మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణు ఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంతకోటి భక్త మండలికి జై జై గురుదేవ.